రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లపై కేసీఆర్ కేటీఆర్లు వివక్ష చూపించారన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. రంగనాయక్ సాగర్ కొండపోచమ్మను పూర్తి చేసి సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్న కేసీఆర్ సిరిసిల్లను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓట్లడిగే హక్కు లేదన్నారు మహేందర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్ల పట్టణానికి వచ్చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి వచ్చి వారు ఎలక్షన్లలో భాగంగా వారి ప్రచారం నిర్వహించుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రచారం చేసుకోవచ్చు, వారి వారి ఏజెండాని చెప్పుకోవచ్చు. కానీ సిరిసిల్ల పట్టణానికి వచ్చే ముందు కేసీఆర్ గారు వీటికి సమాధానం చెప్పాలి. ఇవాళ 9th ప్యాకేజీని కేసీఆర్ గారు ఎందుకు పండబెట్టారు? వారి కుమారుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో 9th ప్యాకేజీని తను ఎందుకు పండబెట్టిండో ఒకసారి సమాధానం చెప్పాలి. అలాగే 10th, 11th, 12th ప్యాకేజీలను కూడా ఎందుకు పండబెట్టిండో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అలా ఈ ప్రాంతం నుంచి జలదోపిడీ చేసుకొని ఇవాళ సిద్దిపేట నుంచి గజ్వేల్ దాకా నీళ్లను తరలించుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి ఇవాళ నేను అడుగుతున్నాను. ఇవాళ నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తన తనయుడు కేటీఆర్ గారు ఇక్కడ మంత్రిగా 10 సంవత్సరాలు వెలుగబెట్టింది. ఇవాళ ఏదైతే ఆగమేఘాల మీద నీ రంగనాయక సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో, ఆగమేఘాల మీద నీ మల్లన్న సాగర్ను కంప్లీట్ చేసుకున్నావో, ఆగమేఘాల మీద నీ కొండపోచమ్మ సాగర్ను కంప్లీట్ చేసుకున్నావు. ఇలా అదే మాదిరిగా నీవు పుట్టు పెరిగిన ప్రాంతమైన సిద్దిపేట ప్రాంతంలో ప్రతి మారుమూలకు కూడా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ తీసుకెళ్ళి వాటి ద్వారా నీ యొక్క సిద్దిపేట ప్రాంతాన్ని మా మిడుమానేరు నీళ్లను తీసుకెళ్ళి ఇవాళ మా నోట్లో మన్ను కొట్టి ఇవాళ సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నాడు.